హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిశ్రీ. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ లీలావతి పార్ట్ 54. ఇక మన లిల్లీ దగ్గరికి వెళ్ళిపోదాం. స్ఫూర్తి రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ కొట్టాను. కొంతసేపటికి తలుపు తెరిచింది. నా వైపు అయోమయంగా చూసింది. నీతో మాట్లాడాలి అన్నాను. లోపలికి దారిచ్చింది. ఏం మాట్లాడాలి లిల్లీ అని అడిగింది. నువ్వు ఇంత త్వరగా మారిపోవడానికి కారణం ఏమిటో తెలుసుకోవాలని ఉంది అన్నాను తననే చూస్తూ. ప్రాక్టికల్గా అనుభవించాక కానీ నాకు తెలియలేదు అంది. అప్పటికే స్ఫూర్తి కళల్లో నీళ్లు తిరిగా. అయ్యో అనిపించింది నాకు. ఏవైంది అని అడిగాను చిన్నగా. అది అంతా అవసరం లేదులే లిల్లీ అంది విరక్తిగా నవ్వి. నేను నీలా కాదు, నాకెందుకులే అని వదిలేలేను. నీకేమైనా ప్రాబ్లం వస్తే మీ డాడీ బాధపడతారు. మీ డాడీ బాధపడితే ఆంటీ బాధపడుతుంది. ఆంటీ బాధపడితే రౌద్ర బాధపడతాడు. రౌద్ర బాధపడకుండా ఉండాలి అనే నేను వచ్చాను అని అన్నాను నేను క్లియర్గా. అంటే నువ్వు రౌద్ర అని అడిగింది. ఎలా కనబడుతున్నాను నీకు? రౌద్ర ఏదో తప్పు చేశాడు అంటే నమ్మేస్తానా? తప్పు చేసినా అది పొరపాటున జరుగుతుందేమో తప్ప నాకు అన్యాయం చేయాలని ఎప్పుడూ అనుకోడతాను. అదే నమ్మకంతో ఉన్నాను. నా నమ్మకమే నిజమైపోయింది. రౌద్ర తెలిసి కాదు కదా, తెలియకుండా కూడా తప్పు చెయ్యడు అని స్థిరంగా చెప్పాను నేను. కొంత సమయం మౌనంగా ఉంది స్ఫూర్తి, ఏం మాట్లాడకుండా. చూడు స్ఫూర్తి, నువ్వంటే నాకు చాలా కోపం. మొదటి నుంచి నన్ను అవమానించావు. మమ్మల్ని విడదీయాలని చూసావు. సంతోషంగా లేకుండా చేశావు. ఎప్పుడు మమ్మల్ని విడదీయడానికి ఏదో ఒకటి చేస్తూనే ఉన్నావు. కానీ నీ ప్రాబ్లం ఏమిటో తెలుసుకోవడానికి ఎందుకు వచ్చానో తెలుసా? నీ మీద కోపం ఏముంది కానీ పగ ఏమాత్రమూ లేదు నాకు. కానీ నువ్వంతగా పగ పెంచుకునేలా నేనేం చేశానో నాకు తెలియదు. నువ్వు బాగా పగ పెంచుకోవడానికి రౌద్రనే కారణమైతే నేనేం చేయలేను. నిజంగా నువ్వు రౌద్రని మనస్ఫూర్తిగా ప్రేమించావు అని అనిపిస్తే తను నీ దగ్గర సంతోషంగా ఉంటాడని నాకనిపిస్తే నేను ఎప్పుడో రౌద్రని వదిలేసి వెళ్ళిపోయేదాన్ని. అసలు తనని పెళ్లి చేసుకునేదాన్ని కూడా కాదు. కానీ నీ దగ్గర 1% కూడా ప్రేమ లేదు. నీ దగ్గర నా రౌద్ర సంతోషంగా ఉండలేడు. కేవలం అంటే కేవలం నా దగ్గర మాత్రమే తను సంతోషంగా ఉంటాడు. అలాంటప్పుడు నేను ఎందుకు రౌద్రని వదిలేస్తాను? సరే, నువ్వెన్ని చేసినా నేను నీలాగా ఉండలేను. నీ ప్రాబ్లం ఏమిటో చెప్పు. ఆ సుమన్తో నువ్వు చేతులు కలిపావు. వాడు చాలా డేంజరస్. అమ్మాయిల జీవితాలతో ఆడుకునే వ్యక్తి వాడు. వెధవ. ఆ విషయం నీకు తెలుసు అని అనుకుంటున్నా. నీకేమైనా వాడి వల్ల ప్రాబ్లం వచ్చిందా? అది ఏంటో చెప్పు. నేను రౌద్రతో మాట్లాడి నీ ప్రాబ్లం సాల్వ్ అయ్యేలా చేస్తాను అని అన్నాను. ఏం మాట్లాడలేదు స్ఫూర్తి. పర్వాలేదు, ఏ విషయమైనా నాతో చెప్పుకోవచ్చు. మీ అక్క అంటే నాకు చాలా ఇష్టం. ఒక్కసారి అనిపిస్తుంది, నువ్వు మీ అక్క ఇద్దరూ తోడబుట్టిన వాళ్ళేనా? కొంచెం కూడా పోలికలు లేవు ఇద్దరికి అనుకుంటా నేను. తను ఎంత మంచిదో నువ్వు ఆపోజిట్ తనకి. నీకు ఏమైనా అయితే మీ అక్క బాధపడుతుంది. మీ అక్క అంటే నాకు చాలా ఇష్టం. తను బాధపడితే నేను చూడలేను. అందుకే నీకు హెల్ప్ చేయాలనుకుంటున్నాను. ధైర్యంగా నాతో చెప్పుకో, నీ ప్రాబ్లం ఏమిటో అని అడిగాను నేను. వెంటనే స్ఫూర్తి వెక్కిళ్ళు పెట్టి ఏడ్చింది. నాకు కంగారుగా అనిపించింది తన ఏడుపు చూస్తుంటే. స్ఫూర్తి, ప్లీజ్ ఏడవకు. విషయం ఏంటో చెప్పు. తనని ఓదార్చే ప్రయత్నం చేశాను నేను. నువ్వు ఎంత మంచిదానివి లిల్లీ. నేనే అహంకారంతో గర్వంతో మంచి ఏదో చెడు ఏదో తెలుసుకోకుండా చాలా తప్పులు చేశాను. చివరికి నేనే బలి అవుతానని అస్సలు అనుకోలేదు అని అంది స్ఫూర్తి. తను చెప్పేది వింటూ ఉన్నాను. నిజమే, ఆ సుమన్ చాలా డేంజర్. హెల్ప్ చేశాడని కూడా లేకుండా నా లైఫ్ స్పాయిల్ చేశాడు. గట్టిగా ఏడ్చింది స్ఫూర్తి. అంటే నాకు వచ్చిన ఆలోచన వల్ల నా గొంతు వణికింది. అది నిజమో కాదో భయం వేసింది. నా గుండె దడ పెరిగింది స్ఫూర్తి మాట వినగానే. నాకే తెలియకుండా నా వీడియోస్ వాడి దగ్గరికి చేరాయి. అవి నా ఫ్రెండ్తో నాకే తెలియకుండా బెడ్ షేర్ చేసుకున్న వీడియోస్. నిజంగా నాకేం తెలియదు లిల్లీ. యూఎస్ నుంచి వచ్చిన నా ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాను హోటల్కి. ఇద్దరం మాట్లాడుకుంటూ డిన్నర్ చేశాం. ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు. మెల్లిగా మత్తుగా అనిపించింది. స్పృహ తప్పిపోయాను. మార్నింగ్ లేచేసరికి అర్థమైంది. ప్రవీణ్ నేను అని చెప్పలేక చేతిలో ముఖం దాచుకుని ఏడ్చింది స్ఫూర్తి. నాకు అంతా అర్థమై తల తిరిగిపోయింది. అసలు కొంత సమయం ఏమీ అర్థం కాలేదు నాకు. మతి పోయినట్టే అనిపించింది. నీ ఫ్రెండ్ ఎక్కడా? ఉన్నాడు హోటల్లోనే.
తనకి ఏమీ తెలియదంటున్నాడు. నాకు అర్థమైంది. నేను తనకి అడ్డు రాకుండా సుమంత్ ప్లాన్ అని. ఏం చేయాలో తెలియలేదు. ఎవరితో చెప్పుకోలేను. ఫీవర్ వచ్చింది నాకు. నీరసంగా ఉంది అని చెప్పింది స్ఫూర్తి ఏడుస్తూనే. నా మైండ్ మొత్తం బ్లాక్ అయిపోయింది తన మాటలు వింటుంటే. తన చేతిని పట్టుకున్నాను. బాడీ చాలా హీట్గా ఉంది స్ఫూర్తికి. అప్పుడు అనిపించింది నాకు, ఎవరికైనా అన్యాయం చేస్తే మనమే అన్యాయం అయిపోతామని. స్ఫూర్తి విషయంలో బాగా అర్థమైంది కూడా. తను ఎంత పెయిన్ తీసుకుంటుందో అర్థం చేసుకోగలను నేను. తనని ఓదార్చి భోజనం పెట్టి టాబ్లెట్ ఇచ్చాను నేను. ఎవరితో చెప్పొద్దు లిల్లీ, రౌద్రకి కూడా. మా డాడీకి మా మమ్మీకి స్పందుకి తెలిస్తే అసలు తట్టుకోలేరు. ప్లీజ్, ఏం చేయాలో తెలియక నీతో చెప్పేశాను. నా మీద కోపం ఉంటే ఏదైనా చెయ్యి, ప్లీజ్ చెప్పకు అంది అలాగే ఏడుస్తూ నన్ను బ్రతిమాలుకుంటూ. నేను ఎవరితో చెప్పను. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు అని అడిగాను నేను మెల్లిగా. నేను ఆ సుమంత్కి ఎదురు తిరగలేను. తను చెప్పింది చేయడం తప్ప అంది. నా మైండ్ మొత్తం బ్లాక్ అయిపోయింది ఆ మాటలు విన్న తర్వాత. నువ్వు రెస్ట్ తీసుకో అన్నాను. లిల్లీ ప్లీజ్ ఎవరితో చెప్పొద్దు, నన్ను చూసే చూపులు నేను తట్టుకోలేను అని అంది. మరి అలాగే రౌద్రతో ఉన్నావు కదా, మేము అలాగే చూస్తాం కదా అని అడిగాను కోపంగా. రౌద్ర అంటే నాకు ఇష్టం. తనని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. కానీ ప్రవీణ్ నా ఫ్రెండ్ అంది ఏడుస్తూనే. ఓకే కూల్, నేను ఎవరితో చెప్పను. లేక ఇక నుంచైనా బుద్ధిగా ఉండు. ఆ ఫుటేజ్ ఎలాగైనా కలెక్ట్ చేసుకో. వాడు ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదుగా అన్నాను నేను. అలాగే నన్నట్టు తల ఊపింది స్ఫూర్తి. నేను మా గదికి వెళ్ళాను. అప్పటికే నిద్రపోతూ కనిపించాడు రౌద్ర. ఫ్రెష్ అయ్యి తన పక్కన కూర్చున్నాను. పడుకున్నాను. ఎంతకీ నిద్ర పట్టలేదు నాకు. స్ఫూర్తి గురించే నా ఆలోచనలన్నీ తిరుగుతున్నాయి. తను ఎలాంటిదైనా కానీ తన సిచ్యువేషన్ చాలా పెయిన్ఫుల్ అసలు. రౌద్రకి చెప్పాలి అని డిసైడ్ అయ్యాను. పాపం అనిపిస్తోంది స్ఫూర్తిని చూస్తుంటే. అందుకే ఎక్కడైనా మన జాగ్రత్తలో మనం ఉండి మన హద్దులో మనం ఉండాలి అని పెద్దలు ఊరికే అనలేదు. అటు ఇటు పొర్లుతూనే ఉన్నాను నేను. ఆ సుమంత్ నుంచి స్ఫూర్తిని సేవ్ చేయాలి. అది ఆడపిల్ల జీవితానికి సంబంధించిన మ్యాటర్. అసలు ఏమి చేయాలి? కళ్ళు తెరిచి సీలింగ్ చూస్తూ ఉన్నాను. హైనాస్ అని పిలిచాడు రౌద్ర. తల తిప్పి చూశాను తనని. తనకి మెలకువ వచ్చింది అనుకుంటా. అయ్యో, నా వల్ల అనవసరంగా తను డిస్టర్బ్ అయిపోయాడని తల కొట్టుకున్నాను నేను. ఏమైంది అని అడిగాను. నిద్ర పట్టట్లేదు అన్నాడు. దగ్గరికి తీసుకున్నాడు. తన ఎద మీద తల పెట్టుకుని కళ్ళు మూసుకున్నాను. తన హృదిసడి వింటూ ఉన్నాను. మెల్లిగా నిద్రలోకి జారుకున్నాను. మా రౌడీకి ఏదో అయినట్టు కల. ఉలిక్కిపడి లేచాను గట్టిగా అరుస్తూనే. హైనస్, వాట్ హ్యాపెన్? నా చెంప తడుముతూ అడిగాడు రౌద్ర. నా శరీరం స్వేదంతో నిండిపోయింది. రౌద్రని చూశాను. తన శరీరం తడిమాను. తనకి గాయం అవ్వలేదని నిర్ధారించుకున్నాను. తనని గట్టిగా హత్తుకున్నాను. కొంత సమయం వరకు ఏమీ మాట్లాడలేదు తను. నా వెన్ను నిమురుతూ ఉన్నాడు. తేరుకోవడానికి చాలా సమయమే పట్టింది నాకు. హైనస్, ఇటు చూడు. తన వైపుకు తిప్పుకున్నాడు నన్ను. తననే చూస్తున్నాను నేను. నాకు ఏం కాలేదు, బాగానే ఉన్నాను. నీకు వచ్చింది జస్ట్ కల, ఏమాత్రం నిజం కాదు అని నాకు సర్ది చెప్పాడు. చాలా భయం వేసింది. ఇంతకుముందు కూడా ఒకసారి ఇలాగే వచ్చింది. ఏది జరగదు కదా? భయంగా చూస్తూ అడిగాను రౌద్రని. అస్సలు జరగదు, డోంట్ వర్రీ అని వాటర్ ఇచ్చాడు నాకు. తాగాను నేను ఆ వాటర్ తీసుకుని. పడుకో అని అన్నాడు రౌద్ర. నిద్ర పట్టట్లేదు అన్నాను నేను. సరే, అలా బాల్కనీలో కూర్చుందాం పదా అని అన్నాడు రౌద్ర. వద్దు, నువ్వు పడుకో అన్నాను నేను. పర్వాలేదులేరా అని బెడ్ దిగి నాకు చెయ్యి అందిస్తూ తన చేతిలో చేతిని వేసి తనతో పాటు బాల్కనీలోకి నడిచి అక్కడే ఉన్న సోఫాలో కూర్చున్నాము ఇద్దరం. బ్లాంకెట్ తెచ్చాడు. అది ఇద్దరికీ చుట్టాడు. తన భుజం మీద తల పెట్టుకుని కళ్ళు మూసుకున్నాను నేను. ఏవో ఆలోచనలు నాలో నిండుగా మెండుగా ఉన్నాయి. దగ్గరికి లాక్కుని కూర్చున్నాడు తను. ఇప్పుడు చెప్పు, ఏమైంది అని అడిగాడు రౌద్ర. మార్నింగ్ మాట్లాడుకుందాం అని చెప్పాను నేను. నాకు నిద్ర పట్టట్లేదు, పర్లేదు చెప్పు అని అడిగాడు తను. స్ఫూర్తి చెప్పిందంతా వివరించాను. ఏం మాట్లాడలేదు రౌద్ర. తల ఎత్తి చూశాను. తన ముఖం అంత సీరియస్గా అయిపోయింది. ఆకాశంలోకి చూస్తున్నాడు రౌద్ర. రౌడీ చిన్నగా పిలిచాను తనని.
నువ్వేం వర్రీ అవ్వకు, నేను చూసుకుంటాను అన్నాడు తను స్థిరమైన స్వరంతో. పాపం స్ఫూర్తి, వెరీ పెయిన్ఫుల్ కదా, నువ్వే ఏదో ఒకటి చెయ్యి అన్నాను నేను. నువ్వు స్ట్రెస్ అవ్వకు, నాకు సర్ది చెప్పాడు రౌద్ర. తన చేతిని గట్టిగా చుట్టుకొని కళ్ళు మూసుకున్నాను నేను. కాస్త రిలీఫ్గా ఉంది నాకు. మెల్లిగా నిద్ర పట్టేసింది. మార్నింగ్ మెలకువ వచ్చేసరికి ఈ బెడ్ మీదే ఉన్నాను. రౌద్ర పక్కనే నిద్రపోతూ కనిపించాడు. వాల్ క్లాక్ 9 చూపించింది నాకు. అరే, వెంటనే లేచి కూర్చున్నాను. రౌడీ లే అన్నాను తనని పిలుస్తూ. ఏం మాట్లాడలేదు తను. నిజంగా నిద్రపోతున్నాడు అని డౌట్ వచ్చింది నాకు. తన బుగ్గల్ని లిప్స్తో చిన్నగా బైట్ చేశాను. నా నడుము చుట్టూ 2 చేతులు బిగించి మీదకు లాక్కున్నాడు రౌద్ర. నాకు తెలుసు తమరి రౌడీ వేషాలు, ఇకలే అన్నాను నేను సీరియస్గా. అన్నాడు తన గుండెల్లో నన్ను పొదువుకుంటూ. లేవండి సార్. తన ఛాతీ మీద పంటిగాడు పెట్టాను నేను ఊరుకోకుండా. రౌడీ రాణి అంటూ నన్ను వదిలాడు రౌద్ర. చెప్పినప్పుడు బుద్ధిగా వినాలి. నవ్వుతూ తనకి చిక్కకుండా బెడ్ దిగేశాను. లేకపోతే ఎప్పటికీ బెడ్ దిగలేను, తను దిగనివ్వడు అని నాకు తెలుసు. బాత్రూంలోకి దూరాను. దొరికితే అంతే సంగతి. కొత్తగా చెప్పాలా ఏంటి? కాదు కదా. నేను ఫ్రెష్ అయ్యి హాల్లోకి వెళ్ళిపోయాను. రౌద్ర ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోయాడు. ముత్యం టిఫిన్ ప్రిపేర్ చేయడం కూడా అయిపోయింది అప్పటికే. లీలమ్మ, ఇంటికి ఎవరు వచ్చారు అంది ముత్యం. ఎవరు? అయోమయంగా చూశాను. రౌద్ర రిలేటివ్స్. నాకు తెలియకపోయినా ముత్యానికైతే తెలియకుండా ఉండరు కదా అనుకుని, తను ఎప్పటినుంచో ఇంట్లోనే ఉంది కదా. స్ఫూర్తి అమ్మ గదిలోకి వెళ్ళారు. మీరింకా లేవలేదని నేను పిలవలేదు అని అంది ముత్యం. గబగబా స్ఫూర్తి గది వైపు వెళ్ళాను నేను కంగారుగా. డోర్ క్లోజ్ చేసి ఉంది. తలుపు తట్టాను. అక్కడ ఉన్న దృశ్యం చూసి షాక్ నేను. వెంటనే డోర్ క్లోజ్ చేసి వచ్చాను. ఇలాంటివన్నీ నాకే కనబడతాయి ఎందుకో. నన్ను నేను తిట్టుకున్నాను నా తొందరపాటికి. నేను ఉన్నానుగా, నీకెందుకో ఆశ్రమా? పక్కన వాళ్ళ రూమ్కి వెళ్ళేటప్పుడు డోర్ కొట్టాలని తెలీదా? నా ఇన్నర్ కమింగ్. ఎవరొచ్చారో ఏమిటో. ఆ స్ఫూర్తి ప్రాబ్లంలో ఉందని నా భయం. అందుకే హడావుడిగా డోర్ తీశాను. వాళ్ళని అలా చూడాల్సి వస్తుందని అనుకోలేదు అని తల కొట్టుకున్నాను నేను. అందుకే అనేది ముందు వెనక చూసుకుని వెళ్ళాలని అంది నా ఇన్నర్. నువ్వు పో ముందు అని నా ఇన్నర్ని కసిరాను. జరిగింది ఏంటంటే, నేను వీరనారిగా వెళ్ళి డోర్ ఓపెన్ చేశానా, స్ఫూర్తి అండ్ ఇంకో అతను కిస్ చేసుకుంటున్నట్టు అనిపించారు నాకు. అంతే, వాళ్ళ పొజిషన్ బట్టి అర్థమైంది అన్నమాట. స్ఫూర్తి రూమ్ డోర్ ఓపెన్ అయింది. స్ఫూర్తితో పాటు ఇంకో అతను బయటకు వచ్చాడు. లిల్లీ, తను ప్రవీణ్ అని చూపించింది స్ఫూర్తి. మా నమస్కారం పెట్టాను అతనికి. స్ఫూర్తి తలదించుకుని ఉంది. మీ హస్బెండ్తో మాట్లాడాలి అన్నాడు సదరు స్ఫూర్తి ఫ్రెండ్ అనే ప్రవీణ్. అప్పుడే మా రూమ్ నుంచి బయటికి వచ్చి కనిపించా రౌద్ర. తనే అన్నాను ప్రవీణ్తో. రౌద్ర దగ్గరికి వెళ్ళాడు ప్రవీణ్. వాళ్ళిద్దరూ ఏమీ మాట్లాడుకుంటున్నారో నాకైతే వినిపించలేదు. వాళ్ళిద్దరూ మెల్లిగా హాల్లోకి వెళ్ళిపోయారు అక్కడి నుంచి. నువ్వు చెప్పింది ఇతని గురించేనా అని అడిగాను స్ఫూర్తిని నేను. అవును అంది తలదించుకొని. పర్వాలేదు, దీనికి కూడా సిగ్గుపడ్డం వచ్చు అని అనుకున్నాను నేను. తనంటే ఇష్టం లేదన్నావు అని అడిగాను స్ఫూర్తిని. ఆ రోజు జరిగిన దానికి తన మిస్టేక్ ఏం లేదని చెబుతున్నాడు. నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆతృతగా అడిగాను. చెప్తుంటే నువ్వు వచ్చావంది చిన్నగా. అవునవును, బాగా చెప్పాడు. మరి నువ్వేమన్నావు అని అడిగాను నేను. లిల్లీ, నువ్వు చూసింది వేరు, తనే అలా చేశాడు అంది ఇబ్బందిగా. నేనేం చూశానో ఆలోచిస్తున్నట్టు ముఖం పెట్టాను స్ఫూర్తిని చూస్తూ. ఆశ్చర్యం ప్లస్ అయోమయం నా వైపు చూసింది స్ఫూర్తి. లిల్లీ ప్లీజ్ ఆడుకోకు అంది. సరే, ఏమి చెప్పావు? మా డాడీతో మాట్లాడమని చెప్పాను అన్నాను అంది స్ఫూర్తి. అంటే నీకు ఇష్టం లేదా? ప్రవీణ్ అంటే ఇష్టమే, కానీ ఇప్పుడు తప్పదు పెళ్లి చేసుకోవడం అంది. మరి సుమన్ సంగతి? అదే ఆలోచిస్తున్నా. ఇంకా ప్రవీణ్కి చెప్పలేదు, అందుకే కొన్ని రోజులు టైం కావాలి అన్నాను అంది స్ఫూర్తి. మరి ఈలోపు మీ డాడీ ఓకే చేస్తే? స్పందు ఉందిగా, తనకి పెళ్ళవకుండా నాకు చేరు అంది వెంటనే. అమ్మో, ఇది తెలివైనదే. కథ కొనసాగుతోంది. మన లిల్లీ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను.
లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇప్పుడు రౌద్ర, స్ఫూర్తి అలాగే మన లిల్లీ, ప్రవీణ్ ఏం చేయబోతున్నారు, ఆ సుమంత్ని ఎలా అడ్డుకోబోతున్నారు తెలుసుకోవాలి అంటే ఈ సిరీస్ మొత్తం చూడాల్సిందే. నచ్చితే మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.